ఆశ్చర్యకరం అనిపించింది. ఏం చూసినా ఏం కథ అంటే చట్టసభలలో హూందాతనం అనేదే లేదు. ఎవరు చెప్పిరు ఇది? నేను చెప్పినా అన్నా, నువ్వు చెప్పినావా? వైఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ చెప్పిర్రా? లేకపోతే వైఆర్టీవీ టీం చెప్పిందా? లేకపోతే ఎవరు చెప్పారు? ఇది మీ అందరికీ గుర్తుండాలి. స్వయాన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చట్టసభలలో హూందాతనం లేదు. ఎన్ని తిట్లు తిడతావు, ఎంత చండాలంగా మాట్లాడతావనే పోటీ. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీ ఛానల్స్ మార్చేసే దుస్థితి నేడు. దేవేందర్ గౌడ్ పుస్తక ఆవిష్కరణ సభలో మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్న అంశాలు. మరి ఈ చట్టసభలలో ఉన్నది ఎవరు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల కోసమే కదా. ఏంది నియోజకవర్గాల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసంగా మాత్రమే పనిచేస్తారు కదా. మరి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి? మా నియోజకవర్గంలో ఆసుపత్రి కావాలి, మా నియోజకవర్గంలో బడి కావాలి, మా నియోజకవర్గానికి రోడ్లు కావాలి, మా నియోజకవర్గానికి మంచిలు కావాలి, మా నియోజకవర్గానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలి, మా నియోజకవర్గానికి ఇన్ని సంక్షేమ పథకాలు కావాలి, మా నియోజకవర్గానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఆఫీసులు కావాలి, మా నియోజకవర్గానికి సంబంధించిన బిల్డింగులు కావాలని రకరకాలుగా చర్చించాల్సిన ఈ నేతలే ఆడికెళ్ళి తాగొచ్చినవా తాగిలేదా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కాను మొదలు పెడితే పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు మాట్లాడే భాష అర్థం కాని విధంగా రోతగా మారిపోయిన పరిస్థితి కనబడింది. దీనికి మొదలు పెట్టింది రాజకీయ నాయకులే, దీనికి చరమగీతం పాడాల్సింది కూడా వాళ్ళే. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు ఏదో చట్టసభలు చూస్తా ఉంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కదా, నేను మాట్లాడితే ఏదైనా చెల్లుతా అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు చట్టసభలలో హూందాతనం లేదు అని చెప్తున్నారు కదా, ఆ హూందాతనాన్ని పోగొట్టింది మీరు కదా. చట్టసభలలో సామాన్యుడు వస్తాడా? చట్టసభలలో సిగ్నల్ దగ్గర అడుకునేటోళ్ళు వస్తారా? చట్టసభలలో పూర్తి స్థాయిలో ఎవరైనా పూర్తి స్థాయిలో రోడ్డు మీద తిరిగేటోళ్ళు వస్తారా? నాలాంటి వాళ్ళు వస్తారా? ఇంకోళ్ళు రారు కదా. ప్రజల చేత ఎన్నుకోబడిన నేత మాత్రమే చట్టసభల్లో ఉన్నప్పుడు దాని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా చూస్తారు. మన తెలంగాణ రాష్ట్రం మీద డేగ కన్ను మీద పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని హూందాతనంగా మాట్లాడాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ముఖం చూపెట్టాలనే తెలివి ఉండాలి. కానీ వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఓయమ్మ అంటే ఓయమ్మ, చట్టసభల్లోకి రావనే కూసోవా, ఏం మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడతాడా ఆడు అనే కాడి బూతుల పురాణం మొదలు పెడతారు. ఓ సమస్య గురించి మాట్లాడేలా ఇప్పటి వరకు 2 సార్లు 3 సార్లు అసెంబ్లీ సెషన్ జరిగింది కదా, ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక సమస్య గురించి మాట్లాడిల్లు, ఒక సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడిండు, దేని గురించి మాట్లాడిల్లు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించండి. ఈ రోజు చట్టసభల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతాం, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి బయట మాట్లాడింది తొక్కుతా, నారదీస్తా, పేగులు తీస్తా, తొండలు జొర్ర పెడతా, తంబానికి గండెత్తా. ఏంది? ముఖ్యమంత్రే కదా, లేకపోతే ఫామ్ హౌస్ పోయి దున్నుతా అది ఇదని చెప్తాం. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి కానీ ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? ఇది ముందు మనం చెప్పే ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టి గిట్ల మాట్లాడితే మనం ఏం చేస్తామండి? తెలంగాణ ప్రాంత ప్రజలారా, చట్టం మన చేతిలో ఉన్నప్పుడు చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ ఈయన చేతిలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేము ఫోన్ మాట్లాడే మా ఫోన్లు కూడా ఈయన చేతుల్లోనే ఉన్నాయి. నిఘా నీడలో మేము ఉన్నాం. వాస్తవం చెప్తున్నది. మొత్తం ఫోన్ అన్ని ట్రాపులు చేస్తాడు, అన్ని ఇంటాడు, మళ్ళీ చెప్పేటి ఏమో బయటికి రా. ఎంత అద్భుతం అంటే, సినిమాలలో మాత్రమే మనం రాజకీయ నాయకులను చూస్తాం. ఏది బహుశా నాకు తెలిసి ఏదో సినిమాలు ఉంటాయి, మిరపకాయ సినిమా అనుకుంటే ఏదో ఒక సినిమా ఉంటుంది రామ్కు సంబంధించి. దాంట్లో రాజకీయ నాయకుడికి సంబంధించి మార్కెట్ యార్డ్లో మిర్చి అమ్ముకుంటారు. దానికి సంబంధించి లోపల వాడు చేసే రాజకీయం ఎట్లుంటుందో తెలుసు. బయటకు వచ్చి ఆ మేకప్ వేసుకొని ఎంత శుద్ధపూస లెక్క మాట్లాడుతుంది. సినిమాలలో కనబడేది రియాలిటీ, ఇక్కడ జరిగేది కూడా గదే రియాలిటీ. వీళ్ళనే ఇదే క్యారెక్టర్లను తీసుకుపోయి ఆడబెడతారు. తెలంగాణలో కూడా గలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించారు.